ఇంతే ఇక మారదు. ఏ భయపడ్డావా? నేనే రాముడు. నిన్న పొలాన్ని ఏదో చేసావు కదరా, నన్ను అదే గుర్తొస్తుందిరా. హే నువ్వేం భయపడకు, నా జీవితాన్ని అలా తగలేసాడు. నా జీవితం ఇలా ఆరిపోతుంది అనుకోలేదు. నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం మారింది రాముడు. అంతా నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. ఏమండి 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 ఏంటి? ఎవరు మీరు? నన్ను కేకేయకుండా డైరెక్ట్గా లోపలికి వచ్చారేంటి మీరు? రాజమండ్రి నాగేశ్వరరావు గారు పంపించారండి. నాగేశ్వరరావా? ఓహో, ఆ నాగేశ్వరరావా? అవునండి. సరే, ఇక్కడ ఎందుకు వచ్చారు? మాకు ఇల్లు అద్దెకు కావాలండి. ఓహో, మీరు లవర్సా లేకపోతే పెళ్ళయిందా? మేము లవర్స్ అండి, త్వరలో పెళ్లి చేసుకుంటాం. లవర్సా? నువ్వు చూస్తే ఎంత బాగున్నావు, వీడికి ఎలా పడ్డావమ్మా నువ్వు? మీ అబ్బాయి చాలా మంచోడండి. చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమని ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోలేదు, అందుకే పారిపోయి వచ్చేసాం. సరే, రెంటు 5,000 నెల నెల ఇచ్చేయాలి. వెళ్ళి చూడండి. అందంగా ఉన్న అమ్మాయిలు అందరూ కూడా ఇలాంటి ఎవరికే పడతారేమో. సిరి, ఇన్నాళ్ళకి మనకి మంచి ఇల్లు దొరికింది. నాగేశ్వరరావు గారి దయ వల్ల ఆయన మంచి అతన్నే పరిచయం చేశారు. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. తొందరలోనే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. సరే కానీ నీ మాయమాటలు చెప్పి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు. నీ అవసరం అయ్యాక నన్ను వదిలేయవు కదా. నేను ప్రేమించా, నేను ఎందుకు మోసం చేస్తాను చెప్పు? నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అలాంటి ఆలోచన నేను పెట్టుకోకు. ఇవాళ నీ పక్కన నేను పడుకోను, నువ్వు ఒక్కదానివే పడుకో. నేను ఈ కుర్చీలో పడుకుంటా. అప్పుడే నా మీద నీకు నమ్మకం వస్తుంది. మందమ్మ మందు, పసరు మందు, పిల్లొట్టినోళ్ళకి మందులు, నడువు నొప్పులోళ్ళకి మందులు, కీళ్ళ నొప్పులోళ్ళకి మందులు, పెళ్ళ మాట అయినా పోతే మందులు, మొగుడు మాట అయినా పోతే మందమ్మ మందు, పసరు మందు. ఏమయ్యా, దేనికి మందులు ఇస్తున్నావు నువ్వు? మోకాళ్ళ నొప్పికి మందు, పిల్లొట్టినోళ్ళకి మందు, దీనికి మందు, దేనికైనా మందు ఇస్తాను. ఆహా, ఎక్కడ నేర్చుకున్నావు ఈ విద్య? ఇంతకే దేనికి కావాలి మీకు? మందు ఎక్కడ తయారు చేస్తావు చెప్పు, తర్వాత నాకేం కావాలో చెప్తాను. నల్లమల్ల అడుగుల్లో. ఓహో అలాగా, సరే. నాకు కాళ్ళు నొప్పుకు మందులు కావాలయ్యా. 500 అవుద్ది. 500? సరే. ఆహా, నాకేమక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సరేలే, పొద్దున్నే సరిపోయింది బేరం. మందులు ఇస్తాం, మందులు, పిల్లొట్టినోళ్ళు మందులు, నడువు నొప్పులు మందులు, మందు, నడువు నొప్పులు మందులు, మోకాళ్ళ నొప్పులు మందులు, మందులండి మందులు, పిల్లొట్టినోళ్ళు మందులు, దీనికి మందులు, దేనికైనా మందులు. నేనండి పసర మందులోని నల్లమల్ల అడవుల్లోంచి వచ్చాను. పిల్లొట్టిన వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులకి, నడువు నొప్పులకి మందులు ఇస్తాను. ఏమయ్యా, నువ్వు ఇచ్చే మందులకి కరెక్ట్గా పిల్లలు పుడతారా? ఇప్పటికి ఎంతమందికి ఇచ్చావు? ఎన్ని మందులు వాడినా పిల్లలు పుట్టిన వాళ్ళకి నా పసర మందులు వాడాక పిల్లలు పుట్టారండి. ఓహో,
పని కట్టుకుని పిల్లలు పుట్టడానికి మందులు అడుగుతున్నారు. మీ మనవరాలకాయ ఏంటి? ఏమయ్యా, నేను నీకు తాతలా కనిపిస్తున్నానా? పిల్లలు పుట్టవలసింది నా మరదలకి. తప్పకుండా పుడతారంటావా? పని కట్టుకుని మరదలకి పిల్లలు పుట్టడానికి మందులు అడుగుతున్నారు. మీ పర్సనల్ ఆ? ఏంటి లోపల మాట్లాడుతుండ్రా, ఇక్కడ కాదు. పదా పదా. భార్య భర్తలు ఇద్దరు ఉదయం 5 చుక్కలు, మధ్యాహ్నం 5 చుక్కలు, రాత్రి 5 చుక్కలు వేడి నీళ్ళు కలుపుకొని 1 నెల వాడాలి. అంతే. నేను చెప్పినట్టు అలా వాడితే నెల తప్పేస్తుంది. ఇందులో చిన్న మతలబు ఉందయ్యా. ఏంటి ఇందాక నుంచి నేను ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు? అంటే నా డబ్బులు బాగానే పను. ఏంటయ్యా, నీలో నువ్వు కొనుక్కుంటావు ఏంటో నాకు చెప్పు. కొనుక్కోవడం కాదండి, ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నాను. అలాగా? ఎంతకీ ఆ మతలబేంటి? మతలబు ఏం లేదయ్యా. మా తమ్ముడు మందుకు బానిస అయిపోయాడు. పిల్లని అస్సలు పట్టించుకోవట్లేదు. ఆవిడికి 45 దాటిపోయినాయి. అందుచేత ఆ మూడు పిల్లల ఇద్దరికి మందులు ఇచ్చి నాకు కూడా ఇచ్చావనుకో, వాడికి తెలియకుండా నా మరదలకి నా వంతు సాయం నేను కూడా చేస్తాను. అయితే ఈ వయసులో మీ మరదలకి కడుపు చేస్తావన్నమాట. ఆటగాడివే. మీ ఇద్దరికి కలిపి నేను మందులు ఇవ్వాలంటే ఆవిడ ఎక్కడున్నారో నేను చూడాలి. నా మరదలు ఇల్లు పక్కనే, వెళ్ళి నేను పంపించానని చెప్పండి చాలు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఇప్పుడే పొలం నుంచి వచ్చాడండి. పెరట్లో మొక్కలకే నీళ్లు పోస్తున్నాడండి. ఏమండి, మనకే పిల్లలు లేరు కదా, ఏమన్నా పిల్లల్ని దత్తం తీసుకొచ్చా? మనకు బోల్డ్ ఆస్తి ఉన్నది. ఎవరినో దత్తత తీసుకుని మన ఆస్తి రాసేమంటావా? నీకు పుడతారులే, కంగారు పడుకో. ఏమే, ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అబ్బా, మాటలు ఎలా ఉంది? ఎవరండి మీరు? పిల్లలు పుట్టిన వాళ్ళకి పసరు మందులు ఇస్తానండి. నా గురించి తెలుసుకుని మీ బావగారు మీ ఇంటికి పంపించారు. అలాగండి. సరే అండి, రండి లోపలికి. మా బావగారికి ఏంటి ఎంత ప్రేమ నా మీద? ఏమండి, పిల్లలు పుట్టడానికి పసరు మంది ఇస్తారండి. ఈయన మీ అన్నయ్య గారు పంపించారంటండి. రండి, కూర్చోండి. ఏమయ్యా, మీరు ఇచ్చి 10 మందికి పిల్లలు పుడతారా? ఎన్నో ఏళ్ళ మట్టి పిల్లలు పుట్టిన వాళ్ళకి నా పసరు మందు వాడాక పిల్లలు పుట్టారండి. మీలాగా వయసు మళ్ళీపోయిన వాళ్ళు కూడా పిల్లలు పుడతారు. అయితే కథ ఖర్చు ఎక్కువ అవుతుంది అంతే. ఎంతో డబ్బుతోటే ఏముందయ్యా, నా దగ్గర బోల్డ్ ఉన్నది. నీకు ఎంత ఇస్తా, కంపల్సరీగా పిల్లలు పుడతారా? నేను ఇవాళ నక్క తాకు తొక్కొచ్చాను. చాలా మంచి బేరం దొరికింది. ఆ చెయ్యి ఇలాగే ఉండే కుర్రో కుర్రు, నల్లమల కొండాలమ్మ కుర్రో కుర్రు. చూడండి, మీ తాగిన తావిడికి నరాలన్నీ చచ్చిపడిపోయినాయండి. మీలో కరెంటు పుట్టి నరాలు బాగుపడడానికి, పిల్లలు పుట్టడానికి ఒకేసారి మందిస్తాను. ఈ చెయ్యి ఎలా ఇవ్వండి. ఏమే, లోపల బీరువాలో 10 కట్ట ఉంది, తీసుకొచ్చి నాకు పొలాన్ని పని ఉన్నది, నేను వెళ్తున్నాను. అంతా నువ్వు చూసుకో. వెళ్ళామా, తొందరగా డబ్బులు పెట్టరా. ఏంటి
ఎన్నాలో నీ మగుడు నీ అందాన్ని అడుగు వేసిన వెన్నెలు చేసేసాడు. నీటి పిల్లలు పుట్టకపోవడం ఏంటమ్మా, 12 పిల్లలు పుడతారు నేను ఇచ్చిన మందులతో. నీ బావ ఉండగానే నీకేటి భయం? ఆ? బావగారు వచ్చారా? రండి కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. నాకు పిల్లలు పుట్టడానికి పసరు మంది ఇస్తానికి ఎవరన్నా పంపించారు కదా బావగారు. చాలా సంతోషంగా ఉందండి. మరదరా, అంత సంతోషంగా ఉన్నావా? సర్లే గాని పోయి ఇంటి పరువు పనుడు దగ్గర పెట్టావేటే నువ్వు. ఏం మరదరా, ఈ బావగారు గుర్తులేరా నీకు? ఎన్నిసార్లు అడిగాను నేను నా దగ్గరికి రా అని. పోయి పనుడు దగ్గర పడుకుంటావా నువ్వు? చూడు, ఈ విషయం నా తమ్ముడు తెలిసిపోయింది. పరువు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు వాడు. బావగారు, మీ తమ్ముడు నన్ను ఏం చేయకుండా మీరే చూడాలండి బావగారు. ఓహో అలాగా, ఇప్పటికి నీ బావగారు గుర్తుకొచ్చారా? సరే, నేను చెప్పిన మాట వింటావా? సరే మరదలా, ఎన్నాళ్ళని బతిమాలించుకుంటావు ఈ బావని? ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఏమైందే ఇప్పుడు నీకు? నేనున్నాను కదా నీకు. చెప్పు, ఏమైందో చెప్పు నాకు ఇప్పుడు అసలు విషయం. బావగారు, అసలు నా జీవితంలో ఏం జరుగుతుందంటే చెప్తాను వినండి. నీ తమ్ముడు తాగొచ్చేస్తాడు కానీ ఏ రోజు నన్ను పట్టించుకోడు. ఏ సుఖం లేక ఇలాగే ఉండిపోయా. రాక పాలేరు మన ఇంటికి వచ్చాడు కదండి. ఆడి మాయలో పడి తెలియక పిల్లలు పుడతారని ఈ తప్పు చేశా. ఇదంతా పిల్లల గురించి చేశా. నన్ను క్షమించింది బావగారు. సరే మరదలా, నీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను కదా. నా ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానో నీకు చెప్తా. ఉంటా.